నర్సీపట్నం మున్సిపాలిటీలోని 24వ వార్డు ఇన్ఛార్జ్ ఏకాశివ ఆధ్వర్యంలో ధనురెడ్డి వీధిలో ఇంటింటికి ప్రచారంలో నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు హారతలతో స్వాగతం పలుకుతూ పూలదండలు వేసి ఆహ్వానించారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెట్ల గణేష్ మాట్లాడుతూ నిన్న నామినేషన్ కార్యక్రమంలో అనుకున్న దానికంటే ఎక్కువ మంది విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారని వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను 99% పూర్తి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండంగా గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే మీరందరికీ నిన్న చాలా భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమం చేశారు. మేము ఒక పిలుపునిచ్చాం, ఒక పార్టీ నాయకులందరూ కూడా నామినేషన్ కార్యక్రమం చేయాలి, మీరు అనుకున్నారని చెప్పంటే నిన్న వేలాది మందిగా మేము టార్గెట్ అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ వచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం ఉంది. జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవడం తప్పంతో ప్రధానంగా నిజంగా నిన్న చూస్తే మేము చాలా భారీ ఎత్తున మరి ర్యాలీ కూడా చేశారు. నిజంగా మీ ద్వారా మా పార్టీ నాయకులకు అభిమానులకు అందరూ కూడా మీ ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చూస్తే మీ అందరికీ తెలుసు 2019 ఎన్నికల్లో కేవలం జగనన్న మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఇక్కడ 125,000 మెజార్టీ గెలిచారు. అంటే ఒక నమ్మకంతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా సంక్షేమ పథకాలు కూడా అందించారు. అందుకని ఈరోజు మనం ఏ వార్డుకి వెళ్ళినా సరే, ఏ ఇంటికి వెళ్ళినా సరే గౌరవం ఉన్న వాటినే గౌరవిస్తారంటే కేవలం జగనన్న పథకాల వల్ల. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది కూడా గతంలో చెప్పాం, మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మరి మరొక 10-15 రోజుల్లో ఎన్నికలు మరి జరగబోతున్నాయి. మరి భారీ ఎత్తున ఎప్పుడు చెప్తాం, ఎట్టి బస్సులు కూడా 30,000 పైగా మెజార్టీతో మేము గెలుస్తాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని కూడా మేము చెప్పడం జరుగుతుంది. దానికి తోడు మరి ఇక్కడున్న మున్సిపల్ టౌన్లో ముఖ్యంగా సన్యాసిపతి గారు పెద్ద ఎత్తున కొంచెం ప్రణాళిక ప్రకారం భారీ ఎత్తున చేస్తున్నాం. ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీలోనే మంచి మెజార్టీతో గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. మరి ఎట్టి బస్సులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియవచ్చు. నమస్కారం తెలుసుకుంటాం. జై జగన్. రిలీజ్ చేస్తారని చెప్పి అంటున్నారు. అంటే ఒక నమ్మకం ప్రజలందరూ కూడా జగనన్న మాట ఇచ్చాడంటే తప్పడు. ఒక మేనిఫెస్టో గతంలో 2019లో ఏ విధంగా మేనిఫెస్టో పెట్టాడో 99% మేనిఫెస్టోని మనకి క్లియర్ చేశారు కనుక, అందించారు కనుక ఒక నమ్మకం ఉంది జగనన్న మీద. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చూస్తే 2014 ఎన్నికలు సుమారుగా 600 హామీలు, అదే ఆచరణ సాధ్యంగా హామీలు 600 హామీలు ఇచ్చి కనీసం 10% కూడా అమలు చేయలేదు. అంటే ఈరోజు ప్రజలందరూ కూడా జగనన్న ప్రభుత్వాన్ని చూశారు, జగనన్న మేనిఫెస్టోని చూశారు, చంద్రబాబు మేనిఫెస్టోని చూశారు. చంద్రబాబు మేనిఫెస్టో ఏంటంటే చెప్పింది ఒకటి కూడా చేయలేదు. జగనన్న 99% పెట్టారన్న సంగతి, మన అమలుపరిచారన్న సంగతి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. అందుకనే రేపు జరగబోయే 2-3 రోజుల్లో మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది. మరి ఎట్టి బస్సులు కూడా జగనన్న ప్రభుత్వానికి అండగా ఉంటారని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తున్నారు సార్. థ్యాంక్ యూ. నవరత్నాలు అన్నారు కదండి, ఇంకా సంక్షేమ పథకాలు పెంచుతారంటారు. ఒకటే ఈరోజు బ్రహ్మాండమైన పథకాలు, ఎన్నో పథకాలు, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న చేయూత, వైఎస్ఆర్ అమ్మఒడి, జగనన్న అమ్మఒడి, ఇవన్నీ కూడా ఎన్నో పథకాలు అన్నీ కూడా కొనసాగిస్తూ మరెన్నో పథకాలు పెట్టడానికి జగనన్న సిద్ధంగా ఉన్నారు. ఒక 2 రోజుల్లో అవి కూడా మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఇంటికి డోర్ డోర్ మా పార్టీ నాయకులు అభిమానులందరూ కూడా ప్రతి ఇంటికి కూడా తిరిగే కార్యక్రమం మరొక 3 రోజుల తర్వాత చేస్తారు.